హలో గైస్, ఈ వీడియోలో అయితే మా షిప్ లోని ఎలక్ట్రికల్ ఆఫీసర్ షిప్ లో ఉన్న మెయిన్ మాస్ట్ మీదకు క్లైమ్ చేసి నావిగేషన్ లైట్ అనేది ఏ విధంగా చేంజ్ చేశాడో ఈ వీడియోలో చూద్దాం. సంభాల్ కే బత్తే ఈ వీడియో తీసినప్పుడు మేమైతే పోర్చుగల్ లోని సెతుబుల్ యాంకరేజ్ లో ఉన్నాం. సో అందుకనే పోర్చుగల్ ఫ్లాగ్ అండ్ ఎల్లో ఫ్లాగ్ అనేది మీకు ఈ మెయిన్ మాస్ట్ మీద కనపడతాయి. మెయిన్ మాస్ట్ మీద పని చేసేటప్పుడు పని స్టార్ట్ చేసే ముందే ఎట్టి పరిస్థితుల్లో వర్క్ పర్మిట్, రిస్క్ అసెస్మెంట్ అనేవి తీసుకోవాలి. అండ్ పర్సన్ అనేవాడు ప్రాపర్ గా పీపీఈ అంటే పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ లైక్ సేఫ్టీ షూస్, హెల్మెట్, ఓవరాల్ సేఫ్టీ హార్నెస్ లాంటివి ఎట్టి పరిస్థితుల్లో డన్నింగ్ చేసుకుని ఉండాలి. क्या चालू करना है? रेड लाइट नंबर 2. फिर इधर तो कोई लाइट का कैसे कोई अलार्म नहीं आ रहा, सब लाइटें ऑन है, कुछ कोई अलार्म आया नहीं रहा इसमें. अलार्म 1 मिनट चिकली आ रहा है. जहाँ पैनल लगा ना, पैनल में अगर लाइट में किसी में फॉल्ट है तो अलार्म आता है ना, जहाँ तो कोई आई नहीं था. नहीं, वो तो सेपरेट कर दिया ना सिर्फ वो रेड वाला मतलब इसी बात आ रहा है. चीफ चालू किया है क्या? सेपरेट किया तो स्विच कहाँ पे है? ये हम कौन सी वाला पैनल है ना चीफ. అలానే పని చేసే ముందు మెయిన్ మాస్ట్ అయితే లోని బ్రిడ్జ్ మీద ఉంటుంది కనుక రాడార్ అనేది స్టాండ్ బై లో పెట్టుకోవాలి. అండ్ ఒక డెక్ క్రూ అయితే లైక్ మేమైతే బోసన్ ని అసిస్టెంట్ గా పెట్టాం. అండ్ అలానే సీన్ రిపోర్టింగ్ ఆఫీసర్ గా నేనైతే ఉన్నాం. అండ్ అలానే బ్రిడ్జ్ లోపల అయితే చీఫ్ ఆఫీసర్ అయితే ఉన్నాడు. సో నేనైతే ఇక్కడ మాస్ట్ మీద ఏం జరుగుతుందో తనకైతే కమ్యూనికేట్ చేస్తాను. అంటే పలానా లైట్ ఆన్ చేయాలి, లైట్ ఆఫ్ చేయాలి, ఈ విధంగా మనకి తెలుస్తుంది అనమాట ఏ లైట్ అనేది ప్రాబ్లం ఉంది అనేది. తోड़ दिया क्या? హాయ్ గైస్ గుడ్ మార్నింగ్. ఈ రోజు అయితే మెయిన్ మాస్టర్ ఎన్ఎస్సి లైట్ అయితే పనిచేయట్లేదు. ఎలక్ట్రికల్ ఆఫీసర్ కి అయితే పైకి పంపించాను అనమాట. సో ఆ బల్బ్ అయితే చేంజ్ చేయడానికి మెయిన్ మాస్టర్ మీదకి యాంకరేజ్ లో ఉన్నాం కదా. సో నో ప్రాబ్లం, విండ్ ఏం లేదు అండ్ స్వెల్ కూడా ఏం లేదు. ఇలాంటి టైం అప్పుడు సేఫ్ అనమాట ఇలాంటి ఆపరేషన్స్ చేయడానికి. సో చూడండి అదైతే ఎంత నీట్ చేస్తాడు. क्या खराब है? दिखाओ 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 दिखाओ. तुम्हारा पास है ना स्पेयर वाला? क्या हो गया? स्पेयर है क्या ऐसे वाला? इन स्टोर में जाओ, वो चीज ये वाला डोर खोल, डोर खोल, डोर खोल, ये देख ऊपर खोल పంచుతో మాటలు ఎక్కువ మోసం చేసి చెప్తాడు ఆ లైట్ గురించి. ఆడికైతే అర్థం కావట్లేదు. మోసం తొప్పులు కాస్తాడు. చలి ఎక్కువగా ఉంది, ఆడికి మండిపోతుంది. వెళ్తున్నాడు ఇంకా లైట్ తేవడానికి. చూసారు కదా సీ ఫీల్డ్ లో అయితే ఇలాంటి జాబ్స్ అయితే చాలా రిస్క్ గా ఉంటాయి. మెయిన్ క్లాస్ పై చేయడం అంటే చాలా రిస్క్ అనమాట. బై ఛాన్స్ ఏమైనా కొద్దిగా అటు అటు అయినా సరే వాళ్ళ సేఫ్టీ హార్నెస్ హెల్మెట్స్ అన్ని ప్రాపర్ ఫిట్నీతో మీదకి దిక్కాడు అనమాట. ఫైనల్ గా మావాడైతే సాధించాడు అనమాట. లైట్ అయితే రీప్లేస్ చేశాడు. ఇదైతే షిప్ మెయిన్ మాస్ట్ అనమాట. అండ్ షిప్ ఇంకా ఇంకొక లైట్ కూడా పనిచేయట్లేదు. షిప్ లోని ఫార్వర్డ్ లైట్ అనమాట, ఫార్వర్డ్ మాస్క్ లైట్, అది కూడా పనిచేయట్లేదు. షిప్ రఫ్ వెదర్ అవ్వడంతో ఇవైతే పనికిరాకుండా పోయాయి. సో వాటిని ఇప్పుడు మళ్ళీ రీప్లేస్ చేస్తున్నాడు ఎలక్ట్రికల్ ఆఫీసర్. నావిగేషన్ చేసేటప్పుడు అయితే చాలా ఇంపార్టెంట్ ఈ నావిగేషన్ లైట్స్ అనేవి. అందుకే మేము ఈ యాంకరేజ్ లో ఉన్నప్పుడే ఇవన్నీ క్లియర్ చేసుకుంటున్నాం. ఎందుకంటే నెక్స్ట్ పిఎస్సి ఇన్స్పెక్షన్ అనేది పోర్చుగల్ లో చాలా తక్కువ ఉంటుంది. షిప్ లోని మెయిన్ మాస్ట్ అయిపోయింది కదా. ఇప్పుడైతే ఫార్వర్డ్ మాస్ట్ మీదకి బత్తీని అయితే ఎక్కించాం.
అండ్ ఇక్కడైతే ఫార్వర్డ్ మాస్ట్ లైట్ అయితే పనిచేయట్లేదు, అండ్ దాన్ని అయితే ఫిక్స్ చేయడానికి అయితే పంపించాం. చూస్తున్నారు కదా, ఇదైతే ఓవరాల్ యాంకరేజ్ ఏరియా సెతిబుల్ పోర్ట్ ఇన్ పోర్చుగల్.